कांताय कल्याण धरे धरेर्थे कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम्। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద। ఓం హరి ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ శ్రీకృష్ణ सकल कल्याण भाजनम यत्र जायते स्तवजं नित्यं प्रजाम शरणं हरौ सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मंगलम् येषां भगवान् मंगलागतनं हरिः यावस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषां देवस्यामोहतगस्तो जनार्दनः महत्तारं दातारं सर्वसम्पदां श्रीरामं भूयो भूयो नमाम्यहम् यस्य त्रिरवक्त्राद्या पारिषद्या परस्सरं सततं विश्वक्सेनन्दमहाश्रये श्रीलक्ष्मीनारायणाभ्यां नमः श्रीदेवकनसे नमः गुरुवरीच्छत्रिकस्य मेभ्यो नमः नमः सरसे नमः सरस्वतये नमः सखीनां पुरोगानां चक्षुषे नमो दिवे नमः पृथिव्ये प्रतिसभां मे गोपाय सभ्याः सभासदः इन्द्रियावतः कुरु ममायुरुपासदा చెప్పండి భగవతో భగవతో అనేన అనేన భగవతో భగవతో వీర్యేణ వీర్యేణ భగవతః భగవతః తేజస తేజస భగవతః భగవతః కర్మణ కర్మణ భగవతు భగవతు అనుగృహేత అనుగృహేత భగవతు భగవతు అనుధ్యాతో ధ్యాతో భగవన్ భగవన్ ధ్యాత్వా ధ్యాత్వా భగవతు భగవతు కర్మ కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతాం అపక్రామంతు భూతాని పిశాచాః ప్రేతగుప్యకాః దేవతా భవిసంతతో అపసర్పంతు ఏ భూతా భవిసంస్థిరాః ఓం ఆసన మంత్రస్య స్వామి చేయండి మగవాళ్ళందరూ ఆసన మంత్రస్య ఆసనే వినియోగః భూమిని తాకి నమస్కరించుకోండి పృథ్వీధ్వజాతృత అలోకా దేవేత్వం విష్ణునాథృతాయనారగమాం దేవి పవిత్రం గురుదాసనో జగదాధారం అనంతం కూర్మరూపిణో విశుద్ధ్యర్థమాత్మానందం భజే హరో నాలుగు దిక్కులకి నమస్కారం చేయండి అమ్మనంతాసనాయ నమః యోగాసనాయ నమః విమలాసనాయ నమః కూర్మాసనాయ నమః శుద్ధి కృత్వా చమ్య మీ అందరి దగ్గర ఆచమన పాత్ర ఉంది నీళ్లు ఉన్నాయి కదండి ముందు మగవారు చేగడుకొని 3 సార్లు నీళ్లు తాగండి ముందు భజనం చేయండి हस्तो प्रक्षाल्य ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा 3 సార్లు నీళ్లు తాగండి తాగిన తదుపరి మళ్ళా చేయగలుకోండి మీ భార్యకి ఆడవాళ్ళకి నీళ్లు ఇవ్వండి 3 సార్లు ఓమాచమ్య కేశవాయ నమః నారాయణాయ నమః गोविंदा विष्णु मधुसूदन त्रिविक्रमा वामन श्रीधरा विजयकेशा भक्तना भक्ता मुक्तना शंकरशना वासुदेव प्रद्युम्ना निरुद्धा पुरुषोत्तमादोक्षजा नारसिंह अच्युता जनार्दना उपेन्द्र हरिः श्रीकृष्णाय नमः
పరబ్రహ్మణే నమో నమః. అందరూ ఆచమనం చేశారండి? చేశారు. ప్రాణాయామ్య ఆచమన పాత్ర తెచ్చుకోకపోతే తీసుకోండి. ఆచమనం ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భోజ్యో దేవసోమం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఎడమ చేతిలో కుడి చేయి ఉంచండి. ఎడమ చేతిలో కుడి చేయి బోర్లించి ఉంచండి. కుడి తొడపైన ఉంచుకోండి. ఓం శుభాభ్యాం అందరూ చెప్పండి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణు భక్తి ఉదకం శుద్ధం తం వందే వికనో మునిం. శ్రీ గోవింద 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 మహావిష్ణోః అనుజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీరంగాది ఉత్తరప్రదేశే కృష్ణ పెన్న కావేరి మధ్యదేశే భగవదాలయే భగవతు భాగవత ఆచార్యాణాం కళ్యాణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖ మాసే కృష్ణపక్షే షష్ఠిన్యాయాం సౌమ్యవాసరే శ్రవణ నక్షత్రే శుభయోగే శుభకరణే శుభముహూర్తే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆది మధ్య అంత రహితస్య శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహేణ కళ్యాణ మహోత్సవే ఏతదు మమ గోత్రస్య. ఇందాక గోత్రనామాలు చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు గోత్రం పేరు చెప్పండి. శ్రీజవాద్భవస్య బ్రహ్మర్షిగోత్రోద్భవస్య జగన్నాథనామధేయస్య లక్ష్మీదేవినామ్న్యాః జయకృష్ణదేవనామధేయస్య జయకృష్ణచైతన్యనామధేయస్య శ్రద్ధాచక్రనామధేయస్య పద్మావతీనామ్న్యాः సహ కుటుంబస్య సుభద్రగోత్రోద్భవస్య చంద్రశేఖరరాజనామధేయస్య మైథిలీనామ్న్యాः योगेश्वरचैतन्यनामधेयस्य सह कुटुम्बस्य मिथुनगोत्रोद्भवस्य वेङ्कटरङ्ग सुब्बारावनामधेयस्य रमादेवीनाम्न्याः गङ्गानागवीरमणिकण्ठनामधेयस्य गङ्गराधाकृष्णनामधेयस्य सुब्बलक्ष्मीनाम्न्याः सह कुटुम्बस्य पार्वोलगोत्रोद्भवस्य चंद्ररामकृष्णारेड्डिनामधेयस्य आण्डालम्मनाम्न्याः भरतकुमाररेड्डिनामधेयस्य सह कुटुम्बस्य गौतमगोत्रोद्भवस्य शेखरनामधेयस्य सुनीतानाम्न्याः शरणनामधेयस्य श्रीनिवासरावनामधेयस्य
श्रीरामस्वामिनेत्य अपर्णानाम्याः श्रीरामस्वामिनेत्य सह कुटुम्बस्य शूलमुद्रोद्भवस्य गङ्गराजनामधेयस्य आदिनारायणमनाम्याः गङ्गाधरनामधेयस्य माधवीनाम्याः शिवगुरुप्रसादनामधेयस्य कात्यायनीनाम्याः सह कुटुम्बस्य वैभवमुद्रोद्भवस्य श्रीधरनामधेयस्य लक्ष्मीप्रसन्नानाम्याः हरिणानाम्याः श्रीपूजितानाम्याः सह कुटुम्बस्य वैशुक्रमोद्रोद्भवस्य श्रीनिवासरावनामधेयस्य कालेश्वरीनाम्याः हर्षकुमारनामधेयस्य सम्पत्कुमारनामधेयस्य सह कुटुम्बस्य जम्बनोद्भवस्य सत्यनारायणमूर्तिनामधेयस्य वेङ्कटज्योत्स्नानाम्याः त्रिशान्तनामधेयस्य नमस्तेनाम्याः श्रीवेङ्कटलक्ष्मीनाम्याः सह कुटुम्बस्य అందరూ చెప్పండి మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం మమ సర్వేషాం భక్తజనానాం వ్యాధి చోరభయ దుర్భిక్ష అనావృష్టి రాజబాధాది సర్వ ఉపద్రవ శాంత్యర్థం స్వస్త్యర్థం సమస్త సన్మంగళ ప్రాప్త్యర్థం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఆచార్యముఖేన కారయిష్యే. నమస్కారం చేసుకోండి. सर्वं श्री लक्ष्मी वेंकटेश्वरार्पणमस्तु. ओम विश्वक्सेनं सकल विबुध प्रौढ़ सैन्याधिनाथो मुद्राचक्रे करतलयुगे शङ्खदण्डो ददानो एकस्यामं सबलमगतं वेदवस्तं शुभाङ्गो ध्यायेत्तेवं विदीर्घं सूत्रवत्याधरेणो. ओम विश्वक्सेनाय नमः. सूत्रवती जयावेद श्री विश्वक्सेनाय नमः. सर्वोपचारां समर्पयामि. सुप्रसन्न सुप्रीतो वरदो भवतु. ओम हरिः ओम आपोहिष्टामयो भवस्थानमूर्चेददातना हेरणाय नक्षसे शिवतमोरसस्तस्य भाजयते हरः सारङ्गमामभोजस्य क्षयाय जिह्वदानः हिरण्यवर्णासु जयप्पावकायासु जातकस्य भोजास्मित्रः सागुम्राजावरमाजाधिपत्ये सत्यां हृदय यासान् देवादिरुन्मन्ति लक्ष्म्यान्तरिक्षे बहुधा भवन्ति जन्मे प्रभु
शांति शांति ओम जन्मार्गतां प्रभुजोजहतां स्वयंवरग्रेव देवराजा पुत्रे से समावाहयामि नागराजमावाहयामि अनन्तमावाहयामि सहस्रशीर्षमावाहयामि रक्षासूत्रे शेषाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि स्नानं समर्पयामि वस्त्रोत्तरयामि महङ्करणार्थं पुष्पं समर्पयामि पुष्पैस्तूदयामि ओम शेषाय नमः नागराजाय नमः अनन्ताय नमः सहस्रशीर्षाय नमः नानाविध परिमलपत्रपुष्पाणि समर्पयामि गन्धं समर्पयामि दिव्यश्री चन्दनं समर्पयामि धूपमाग्रापयामि
కందరాయ నమః ఓం శ్రీహరయ నమః ఓం నీలమేఘశ్యామధరవే నమః ఓం జ్ఞానవంజనాయ నమః ఓం బిల్వపత్రార్జన ప్రియాయ నమః ఓం శ్రీవత్సవక్షరే నమః ఓం జగత్తావనేన ధర్మేణ జగత్కర్త్రేణ గోపాలాం జగత్సాక్షిణే ప్రజాతం జగత్తరేణ గోపీశ్వరాం జిజితార్థప్రదాయకాయ నమః ఓం అనంతోదకే నమః ఓం చిత్తమే నమః ఓం వైకుంఠపదే నమః ఓం దాధార్కాయ నమః ఓం జయాగ్నిస్వరూపదే నమః ఓం సుధాధర్మే నమః ఓం దేవకీ వందనాయ నమః ఓం యాదవేంద్రాయ జయవరూపదే నమః ఓం హయగ్రీవాయ చతుర్వేదాత్మకాయ జ్ఞానాధరాయ నమః ఓం విష్ణవే నమః ఓం కన్యాశ్రవణ పారేభ్యాయ నమః ఓం పద్మనాభీనాం భరతరాయ నమః ఓం పద్మినీప్రియాయ నమః ఓం మనఘాయ నమః ఓం ధనామదయ నమః ఓం వనమాలినే నమః ఓం పురోగమనయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం నిర్మలాయ నమః ఓం మృగాచక్రమానధార దేవపూజితాయ నమః ఓం అశ్వారూఢాయ నమః ఓం గగర్భుజారణేన చక్రధరాయ నమః ఓం ధనార్జన సంవత్సరాంతరామ్నే నమః ఓం గణధార సంవత్సర కస్తూరే తిలకోజ్వలాగణ విష్ణవే నమః ఓం శ్రీ నమః దుర్గే నమః పవిత్రేణ ప్రబోధాయిన్యేన హరిణ్యేన పౌష్యేన క్షోణ్యేన మధ్యే నమః పుణ్యపుష్పాన్ని సమర్పయామి దివ్యశ్రీగంధం సమర్పయామి పరిమళ ధూపమాగ్రాపయామి దీపంతరిషయామిత్యం సమర్పయామి ఆదమే దుర్గం భవమహారాంజనేయాయ నమో నారాయణాయ నమో నారాయణాయ ఓం 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 భారతీయమాయ సమర్పయామి సమాజ్యాతమాధర్మాకవాసం తాంబూలం సమర్పయామి నీరాజనం భజప్రతికటకం ధర్మంగళాని భవంతు దేవి నారాయణ నమోస్తుతే గోవింద ఓం ప్రతిధానాయ విద్మహే వెంకటేశాయ శ్రీనివాస ప్రచోదయాత్ మహాదేవ్యై విద్మహే విష్ణుపత్ని ధీమహి అన్నో లక్ష్మీ ప్రచోదయాత్ పూర్వోక్త సంకల్పితం కన్యావరణం కరిష్యే ఓం ప్రసక్బంధాయధానస్య సక్షమే వరేభిర్వరాగం నమిష ప్రసేదత అస్మాకమింద్రమభియంత్యోధృతే యోగాస్యాభవాధరే అనుక్షరార్షవస్సంతవంతాయేభిः సకాయో యంతినో వరేయో సమయమాసం భవానారణీయా సంజా స్మత్యగౌ శ్రియమస్తవేమ ఓం అజింత్యాద్భుత నిత్య యౌవన స్వభావనావన్యరత్నాకరాయ అఖిల లోక పవిత్ర గోత్రోద్భవాయ గరుడాచల నివాసాయ భారద్వాజ గోత్రోద్భవాయ శ్రీ శ్రీనివాస వర బ్రహ్మణే వరాయ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు భార్గవచవనాప్నోర్వయోజమదగ్నిమంచారుషేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవే
భృగో సంకల్పయాం శ్రవోం భూశ్రీదేవి నామ్నే ఇమాం కన్యా లక్ష్మీ రమణ గోవింద యౌవన స్వభావలావణ్య రత్నాకరే అఖిల లోక పవిత్ర గోత్రోద్భవే విష్ణు పురాణ మహిషే ప్రకృత్యంద సంభూత కశ్యప ప్రజాపతే సంకల్పతనయా ఓం కాశ్యప గోత్రోద్భవే భూదేవీ నామ్నీం విమాం కన్యాం భాత్రే రమణ గోవింద భగవదర్థం కన్యాం ప్రణీర్థం అందరూ చెప్పండి భగవదర్థం భగవదర్థం కన్యాం కన్యాం వృణీత్వం ప్రణీర్థం లక్ష్మ్యర్థం లక్ష్మ్యర్థం హరిం హరిం వృణీత్వం ప్రణీర్థం భగవదర్థం కన్యాం వృణీర్థం మత్స్యర్థం హరిం వృణీర్థం. ఇందాక మనం నిర్ణయించుకున్న విధంగా స్వామివారికి అమ్మవారిని ఇస్తూ వివాహం జరిపిస్తున్నాం అని నిశ్చయ తాంబూలాలు స్వీకరిస్తూ ఉన్నారు. సాధారణంగా ఆడపిల్ల వివాహానికి వచ్చినటువంటి పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మధ్యవర్తిని పిలిచి, ఇప్పుడంటే మ్యాట్రిమోనీలు వచ్చాయి, ఇదివరకు మధ్యవర్తులు ఉండేవారు, వాళ్ళని పిలిచి అమ్మాయి గుణగణాలని అలాగే గోత్రనామాలని కూడా చెప్పి వాటికి సంబంధించినటువంటి తగిన సంబంధాన్ని తీసుకురామని నిర్ణయించేవారు. వారికి దారి ఖర్చులుగా కొంత ధనాన్ని ఇచ్చి పంపించేవారు. అలా సాక్షాత్తు శ్రీదేవి భూదేవి అమ్మవార్లిద్దరినీ భార్గవస గోత్రంలో భృగు మహర్షి యొక్క వంశంలో ఆవిడ జన్మించి భార్గవిగా అవతరించినటువంటి ఆవిడ లక్ష్మీదేవి, అలాగే కశ్యప ప్రజాపతి యొక్క ముద్దు బిడ్డ ప్రకృతి అంశ సంభూతంగా ఆవిర్భవించినటువంటి ఆవిడ భూదేవి, ఇద్దరమ్మాయిలకి తగినటువంటి సంబంధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అన్ని గోత్రములు ఆయనవే, కానీ భారద్వాజుడు అర్చించడం, భరద్వాజ మహర్షి ప్రధానంగా అర్చించడం వలన భరద్వాజ గోత్రోద్భవుడిగా వ్యవహరించబడుతూ అఖిలలోక పవిత్ర గోత్రాలన్నీ కూడా ఉద్ధరిస్తూ స్వామివారు కొంగు బంగారమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ఈరోజు ఇక్కడ పెళ్లి కుమారుడిగా సన్నద్ధమై ఉన్నారు. ఆ స్వామికి కన్యావరణాన్ని దీక్షను ఇస్తూ ఉన్నారు ఆచార్య వరేణ్యులు. గోవింద గోవింద. మధ్యర్థం హరిం వృణీత్వం. అర్చక స్వామి మారుతి స్వామి రావాలి. భగవదర్థం కన్యాం వృణీత్వం లక్ష్మ్యర్థం హరిం వృణీత్వం. భగవదర్థం కన్యాం వృణీత్వం లక్ష్మ్యర్థం హరిం వృణీత్వం. భగవదర్థం కన్యాం వృణీత్వం భగవదర్థం మహీం వృణీత్వం మధ్యర్థం హరిం వృణీత్వం. ఓం మాతంత్రార్కలశేష వైశేషికారత్వ సకల సౌభాగ్య నిత్య నిర్దయానందాత్యుదయ బ్రహ్మలోకావాప్త్యర్థ మేకవింశతి శంకా కోపయ వంశోత్తారక షోడశ మహాదానాంతరవర్తిః కన్యాదానయుత పూర్వభాజనే సమాగతమిమౌ శ్రీవేంకటేశౌ వరాయే ఇదమాసనో రాష్ట్రభృతస్యార్యాజందే మహత్తజ్జోషో. రాష్ట్రభృతస్యధిపత్యా సంధీమాత్మజ్యోషో. రాష్ట్రప్రదేశం నమ్రాడాసందే మహత్వజ్జోషో. అథావనీతం పరమం పవిత్రం స్వామివారికి వరపూజ కార్యక్రమం. విడిదింటికి వచ్చినటువంటి మగ పెళ్లి వారికి ఆడపిల్ల తల్లిదండ్రులు చక్కగా పాద ప్రక్షాళన చేసి నూతన వస్త్రాన్ని అలంకరించడానికి ఇచ్చి ఉపవాస దీక్షతో, వివాహము అంటే ఉపవాస దీక్ష, మన ఇంట్లో పూజ చేసుకుంటే వ్రతం చేసుకుంటే ఉపవాసంగా ఉంటాం. కానీ షోడశ దానాల్లో ఒకటైనటువంటి ఈ కన్యాదానం వలన గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటి కన్యాదానం. ఈ కన్యాదానం చేసేటువంటి కన్యాదాత అంటే పెళ్లి కుమార్తె యొక్క తల్లి తండ్రి,
దాత అంటే పెళ్లి కుమార్తె, దానం గ్రహించేటువంటి పెళ్లి కుమారుడు, ఈ నలుగురు కూడా ఉపవాసంగా ఉండి కన్యాదానం చేయాలి. వివాహంలో చక్కగా కడుపు నిండా తినేసి బ్రేవుమని దేవుడు కన్యాదానం చేయడం కాదండి. శాస్త్రం ఉపవాస దీక్షతో కన్యాదానం చేయాలి. అందుకని అల్లుడు ఎక్కడ నీరసించిపోతాడోనని చెప్పి మధుపర్కం, బెల్లము, తేనె, పెరుగు కలిపినటువంటి పాలు మధుపర్కాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు ఆచార్యులు. మధుపర్క కార్యక్రమం జరుగుతోంది. స్వామివారి పాద ప్రక్షాళన కార్యక్రమం బ్రహ్మవర్చస్య ధాని నమోస్మరందాయ సహస్రమూర్తయే సహస్రపాదాద్యుశురోరమాహవే సహస్రనామ్నే భుజాయ రాస్తరే సహస్రకోటియుగసాయినే నమః. బ్రహ్మ కడిగిన పాదం, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము, చెలగి వసుద గొలిచినని పాదము, బలితల మోపిన పాదము, చెలగి వసుద గొలిచినని పాదము, బలితల మోపిన పాదము, తలగక గగనము తన్నిన పాదము, తలగక గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము. కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము, కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము, ప్రేమపు శ్రీ సతి పిసికిడి పాదము, ప్రేమపు శ్రీ సతి పిసికిడి పాదము, పామిడి దురగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము. పరమయోగులకు పరిపరి విధముల పరము సగడిని పాదము, పరమయోగులకు పరిపరి విధముల పరము సగడిని పాదము, తిరువేంకటగిరి తిరమని చూపిన, తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదముని పాదము, తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదముని
కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము ఓం తేజోవత్స్యవస్సమిదం ప్రసవేస్మినార్బాహుభ్యాం ఉష్ణోహస్తాభ్యాం శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైనటువంటి ఆది మధ్యాంతరహితులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం సందర్భముగా భక్తులు దాసానుదాసులు రాహుల్ సంధ్య మనోహర్ గారు శ్రీలక్ష్మి గారు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం సందర్భముగా స్వామివారికి మరియు అమ్మవార్లకి నమస్కరించి ఇచ్చినటువంటి నూతన వస్త్ర పట్టు మధుపర్కద్వయం గోవింద గోవింద ఓం సుమంగళీర్యం మనోరిమానం సమేత పశ్యత సౌభాగ్యమస్యేదత్వాయనస్వ విపరీతనః ఓం యన్మధునామధవ్యం పరమమన్నాద్యం వీర్యో తేనాహం మధునామధవ్యేన పరమోహోన్నాద మధవ్యోజామి తేజసేత్వా శ్రీయసుదేవలాయాన్నాద్యాయ ప్రశ్నామి వెంకటేశం మధుపర్కేణ ప్రాశయామి శ్రీనివాసం మధుపర్కేణ ప్రాశయామి శ్రీదేవీం మధుపర్కేణ ప్రాశయామి భూదేవీం మధుపర్కేణ ప్రాశయామి యోగే యోగే తమస్కరం రాజమణ్యం సమర్పయామి స్వామివారికి అమ్మాయిని కన్యాదానం చేసేటప్పుడు ఒక ఆచారం ఉంది, కానీ వాళ్ళ క్రమేపీ అది పోయింది. గోదానం చేసేవారు, కన్యతో పాటు గోవుని పాడి ఆవుని దానం ఇచ్చేవారు. అందుకే మనకు మాట ఉంది, ఏంటో తెలుసా? గొడ్డొచ్చిన వేళ పెద్దొచ్చిన వేళ, ఏది లేకుండా ఊరికి మాట నోటి మాట రాదండి. కాబట్టి అమ్మాయిని ఒంటరిగా పంపించకుండా పాడి ఆవునిచ్చి పంపించేవాళ్ళ అత్తవారింటికి. అందువలన ఎక్కడైతే పాడా ఉంటే సిరి సంపదలు పొంగి పొర్లుతాయి. అందువలన అమ్మాయితో పాటు గోవుని దానం చేసే ఆచారం మన సాంప్రదాయంలో ఉంది. క్రమేణా తీసుకునేవారు లేరు, ఇచ్చేవారు లేరు. కాబట్టి గోదానం నిమిత్తంగా గో పరిపాలకుడైనటువంటి గోవిందుడికి గోదానం చేసేటువంటి భాగ్యం మనకి కళ్యాణ మహోత్సవంలో దక్కింది. గోవింద గోవింద. గోదానం నిమిత్తంగా చెప్పండి అందరూ కూడా. అవేద విదే గాం వినా గోదాన ప్రత్యామ్నాయ యథాశక్తి మమ మనసోత్సాహ అపరిమిత దక్షిణాదానం తుభ్యమహం సంప్రదతే ఇదం నమమా. గోదానం నిమిత్తంగా స్వామికి యథాశక్తి దక్షిణాదానం ఇస్తున్నాను. గోవుగా భావిస్తూ స్వామికి స్వీకరించమని చెప్పి స్వామికి గోదానాన్ని సమర్పిస్తూ ఉన్నాం. ఓం గాం యజ్ఞో వర్ధతాం
यज्ञस्य वृद्धिमनुमध्यावधिनिरध्यवधिनिम्मा गर्ववधिदोहं मनुष्येषु भूजासं गौर्थेन भव्या माता रुद्राणां दुहिता वसो नागं स्वसादित्यानामवृतस्य नाभिः देवाजो जगदशेजनाघमाघामनाघामदिधं वरिष्ठा हिमदोदकं तृणान्यत्तो గౌర్యస్తపహతపాత్మానం వపాత్మానం జహే. అందరూ కూడా చెప్పండి అమ్మా. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే అముష్యచ హనన్మే కుశంతకం హతో మే కుశత్కురు సభారం విరాటం నౌ నమ్మాక్షయస్య దేవి యర్మవోర్చంధా